ఈ ప్రపంచంలో ఎవరిని గొప్పవారుగా పొగుడుతాము? ఎవరిని చూడంగానే ఎవరి ప్రస్తావన వస్తే అవునండి ఆయన చాలా మంచివారండి, అసలు మనసు మంచిది, ఎవరి పట్ల కూడా ఎటువంటి వివక్షత లేకుండా అందరినీ సమానంగానే మాట్లాడతారు, చక్కని మనసు, పెద్ద చిన్న తారతమ్యంతో మాట్లాడతారు, లేకపోతే డబ్బున్నవాడు లేనివాడు అనే విధంగానే మాట్లాడతారు తప్ప ఎక్కడా కూడా భేదభావం చూపించరు అని ఎవరినైతే ముందు కానీ వెనక కానీ పొగుడుతూ ఉంటారో వారే నిజమైన మనుషులు. ఎందుకంటే మన ముందు పొగిడి వెనకాల దూషించేవారు కపట ప్రేమికులు. అంటే కపటం లోపల మనసులో కల్మషం ఉంచుకొని మాట్లాడేవారు కపట మనుషులు అంటారు. అంటే అవతల వారి పట్ల ఎటువంటి అభిమానము లేకపోయినా నిజంగా ఉన్నట్లుగానే నటిస్తూ కపట ఆలోచనలు మనసులో పెట్టుకుని బయటికి మాత్రం తేనె పూసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అది అత్యంత ప్రమాదకరం అండి అటువంటి మనుషులతో. కానీ ఇప్పుడు మనం చెప్పాల్సిన టాపిక్ ఏంటంటే, మనం ఈరోజు చెప్పుకునేది మన మాట తీరు మాత్రమే మన అభివృద్ధికి దోహదం చేస్తుందండి. మాటే మంత్రం అంటాము. అంటే మనం ఒక మాట మాట్లాడుతున్నాము అంటే దానిలో ఎన్నో అర్థాలు వచ్చే విధంగా ఉంటుంది. అది పాజిటివ్గా ఉండాలి అంటే దాన్ని ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడాలి, సమయం సందర్భం చూసి మాట్లాడాలి, పెద్ద చిన్న తారతమ్యం చూసుకుని మాట్లాడాలి. ఈ మాటలోనే ఉంది మొత్తం ప్రపంచం అంతా ఇమిడిపోయి ఉందండి. ఈ మాటే బాగుంటే శత్రువు కూడా ఎప్పటికైనా మిత్రుడిగా మారిపోతాడు. అంటే అంత గొప్పది మాట. ఆ మాటని పొదుపుగా వాడుతూ ఉండమంటారు. అందుకే డబ్బుని అంతలాగా పొదుపుగా వాడమంటారో అట్లాగే మాటలను కూడా పొదుపుగా వాడాలి. 10 ప్రశ్నలు అడిగితే 20 సమాధానాలు చెప్పకుండా 10 అడిగితే దాంట్లో సరైనవి మాత్రమే సమాధానం చెప్పగలిగేవాడు విజ్ఞుడు, నిజంగా తెలివైన వాడు, జ్ఞాని. కారణం ఏంటంటే అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను అంటాం మనం. అంటే అల్పుడు అంటే ఎప్పుడు కూడా చెడు ఆలోచనలు చేసేవాడు, తక్కువ స్థాయి ఆలోచనలు చేసేవాడు ఎప్పుడు కూడా డాబు సరిగా మాట్లాడుతూ ఉంటాడు. డాబు దర్పము తప్ప అక్కడ ఏముండదండి. కాకపోతే సజ్జనుడు అంటే మంచివాడు, మంచి మనసు గలవాడు మాత్రం చక్కగా ఉంటుందండి. వెన్నలాగా ఉంటుంది ఆయన మాట, తేనెలాగా, పంచదారలాగా, ద్రాక్ష రసంలాగా ఉంటుంది. ఎంత చక్కగా ఉంటుంది ఆయన మాట్లాడుతూ ఉంటే. అరే ఇంకా ఒక 4 మాటలు వినాలనిపిస్తోందండి. ఆయన మాట్లాడుతుంటే భలే మధురంగా ఉంటుంది, చాలా గమ్మత్తుగా మాట్లాడతారు ఆయన. మనసులో బాధ అంతా తీరిపోయిందండి మాకు ఆయన మాటలు వింటుంటే అంటూ ఉంటాం మనం. అలాంటి వారు చాలామంది అరుదుగా కనపడుతుంటారు అక్కడక్కడ. ఇటువంటి సజ్జనులు అంటే మంచి మనస్సు, అంటే మాట్లాడే మాట, మనసులో భావన, చేసే పని కూడా త్రికరణ శుద్ధిగా, మనోవాక్ కాయము అంటాం. మనసులో ఏంటో దాన్నే మాట్లాడతారు, దాన్నే చేస్తారు. అట్లాగా మంచి మనసుతో ఉండి మంచి పనులు చేసేవాళ్ళని సజ్జనులు అంటాం మనం. ఈ రోజుల్లో చాలా తక్కువ మంది, అరుదుగా అక్కడక్కడ కనపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు. వాళ్ళు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారు. వాళ్ళు చేసే పని చాలా గొప్పగా ఉంటుంది. మాట్లాడే మాట అత్యంత మధురంగాను, సుమధురంగాను, తీయగాను, భావగర్భితముగాను, చక్కగా మనస్సుకు హత్తుకునే విధంగానే ఉంటుంది. కాబట్టి మనం ఈరోజు చెప్పే మాట ఏంటంటే, మనం మాట్లాడే మాటే మన ఉన్నతికి దారితీస్తుంది. నువ్వు చక్కగా మాట్లాడు, 10 మంది స్నేహితులు సమకూరుతారు, నీ పక్కన నుంచుంటారు. అరే బాగా మాట్లాడుతున్నావు, నువ్వు చక్కగా మంచివాడివి, మంచి మనసు ఉన్నవాడు అని 10 మంది పక్కన చేరతారు. అదే నీ మాట కఠినంగా, కర్కశంగా ఉందనుకోండి, దగ్గరున్న వాళ్ళు కూడా దూరంగా పారిపోతారు. కాబట్టి మనం 10 మంది మంచి స్నేహితులని ఏర్పాటు చేసుకునే విధంగా ఉండాలి మన మాట. 10 మంది మనసులను హత్తుకునే విధంగా ఉండాలి తప్ప కర్కశముగా ఏదో గొడ్డలి పెట్టులాగా ఉండకూడదు అంటారు పెద్దలు. ఇది పురాణాలలో ఎన్నో సందర్భాల్లో, పురాణాల ఇతిహాసాలు, రామాయణ, భారత భాగవతాల్లో, అనేక గ్రంథాల్లో కూడా ఈ మాట చెప్పబడి ఉందండి. అంటే ఏం చెప్పారంటే, మాట ఎంత నీకు స్వచ్ఛముగా, పవిత్రముగా ఉంటుందో అంటే దాన్ని బట్టి బేరీజు వేసుకోవచ్చు. వీడి మనసు ఎంత బాగుంది, వీడి మనసు ఎంత
ఆహ్లాదకరంగా ఉంది, వీడు ఎంత మంచి మనసు ఉన్నవాడు అని తెలియజేస్తుంది. కాబట్టి మాటలని పొదుపుగా వాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. పెద్దలతో ఎలా మాట్లాడాలి, తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలి, గురువులతో ఎలా మాట్లాడాలి, అలాగే మనకన్నా వయసు పెద్దవారితో, విజ్ఞులతో ఎలా మాట్లాడాలి, జ్ఞానులతో ఎలా మాట్లాడాలి, మహానుభావులతో ఎలా మాట్లాడాలి, ఋషులతో ఎలా మాట్లాడాలి, మనకన్నా చిన్నవారితో ఎలా మాట్లాడాలి, తమ్ముడితో ఎలా మాట్లాడాలి, చెల్లెలతో ఎలా మాట్లాడాలి, స్నేహితులతో ఎలా మాట్లాడాలి, పరిచయస్తులతో ఎలా మాట్లాడాలి. ఈ విధంగా అనేక విభాగాలు చేశారండి. మాట్లాడే విధానాన్ని అనేక విభాగాలు చేసుకోవచ్చు మనమే. దీనికోసం ఎవరో వచ్చి చేయక్కర్లేదండి. ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు ఉదాహరణకి మన తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాం. మనం తల్లిదండ్రులతో ఎంతో ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడాలి. మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా, దాచిపెట్టకుండా, ఏమీ దాయకుండా మాట్లాడాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు నీ కష్ట సుఖాలు తెలుసుకొని నీ అభివృద్ధికి ఇంకొంచెం ముందుకెళ్ళడానికి సహాయం చేస్తారు. తల్లిదండ్రులు వారే ప్రధానం కదా. ఒక పిల్లవాడు కానీ అమ్మాయి కానీ ఎదగాలంటే ప్రధాన పాత్ర తల్లిదండ్రులు. ఆ తర్వాత గురువు. గురువుతో ఎలా మాట్లాడాలి, గురువుతో ఎలా సంభాషించాలి అనేది ఎంత చెప్పినా తక్కువే. కారణం ఏంటంటే, గురువు అనేవాడు జ్ఞానాన్ని ప్రసాదించేవాడు, మంచి దారిని, ఒక జీవితాన్ని ఇచ్చేవాడు గురువు. మంచి జీవితము అంటే బ్రతికున్నంతకాలం బ్రతకడానికి అవసరమైనటువంటి విద్యని, జ్ఞానాన్ని అందించేవాడు గురువు. కాబట్టి గురువు అనేవాడిని ఎంత గొప్పగా గౌరవించి మనం రక్షిస్తే నీకు భగవంతుడు అంతగా చేయూతనిస్తాడు, పైకి తీసుకెళ్తాడు. ఎప్పుడైతే గురుదూషణ జరుగుతోందో, అంటే ప్రత్యక్షంగా గురుదూషణ కానీ అంటే ఏమి లేదు, తిట్టడక్కర్లేదండి. తప్పుగా ఏదన్నా మాట్లాడినా అది పాపమే. గురువు మనసు బాధపడే విధంగా మాట్లాడినా పాపమే. తల్లిదండ్రులు కించపరిచి మాట్లాడే విధంగా మాట్లాడినా పాపమే. మన తల్లి అమ్మా నాన్నేగా అనుకోకూడదు, మా గురువు గారేగా ఏమనుకోరులే అనుకోకూడదు. కానీ గురువు అనేవాడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని అందరికీ తెలుసు. మనకి అజ్ఞానాన్ని తొలగించేవాడు గురువు. అంటే నీ జీవితంలో నువ్వు బ్రతకడానికి అవసరమైనటువంటి విద్యని, జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. కాబట్టి అతని పట్ల అత్యంత జాగరూకతతో, అత్యంత వినయంతో, మర్యాదతో, ఎంత వినయ విధేయతలు చూపిస్తే గురువు పట్ల అంత నీకు అభివృద్ధి జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు గురువుని దూలనాడుతూ, హేళన చేస్తూ, తప్పు చేస్తూ, తక్కువగా మాట్లాడుతూ, ముందు తిడుతూ, వెనకాల తిడుతూ ఉంటే పరమాత్మ నిన్ను తక్షణము దూరంగా విసిరివేస్తాడు ఆ గురువు నుంచి. ఇది మాత్రం అక్షర సత్యం. చాలా గ్రంథాల్లో ఉటంకించబడి ఉంది ఇది. గురుదూషణ మహాదోషము. తల్లిదండ్రులను ఎంత గౌరవించాలో గురువుని కూడా అంతే గౌరవించాలి. కాబట్టి మాట గురువుగారితో మాట్లాడేటప్పుడు వినయముగా చేతులు కట్టుకొని తల కొంచెం ఉంచి అత్యంత వినయంగా గురువుగారి పాదాలనే చూస్తూ మాట్లాడేవారు పూర్వకాలం. ఇప్పుడు లేదు ఆ సంస్కారం, ఆ సంస్కృతి మొత్తం కాలగర్భంలో కలిసిపోయింది. గురుకులాలు ఉండేవి. గురుకులాలు ఉన్నప్పుడు గురువుని శుశ్రూషిస్తూ, గురువుగారికి సేవ చేస్తూ, గురుకులంలో విద్య నేర్చుకుని కొన్ని ఏళ్ల పాటు ఆయన దగ్గరే ఉండి, ఆయన ఏ పని చెప్తే ఆ పని చేస్తూ, చివరికి కొన్ని సంవత్సరాల తర్వాత పూర్తిగా ఇతడు విద్య నేర్చుకున్నాడు, ఇతడి వినయ విధేయతలు ఉన్నాయి, మర్యాద ఉన్న మనిషి అని గురువుగారు గ్రహించి అతనికి సంపూర్ణమైనటువంటి విద్య అందింది అని గ్రహించినప్పుడు బయటికి పంపి, నాయనా నీవు నీ జీవనాన్ని సాగించు అని పంపించేవారు. కానీ ఈ రోజుల్లో అది అత్యంత హేయమైపోయింది. ఇంకా పెద్దలు ఎట్లా మాట్లాడాలి, పెద్దవాళ్ళు కనపడితే మనం వినయంగా మాట్లాడాలి, నవ్వుతూ మాట్లాడాలి, మర్యాదగా మాట్లాడాలి. వారు చెప్పే మాట పూర్తిగా విని సమాధానం చెప్పాలి. వారు మాట్లాడకముందే మనమే మాట్లాడుతూ, ఒకటి మాట్లాడితే 10 మాట్లాడుతూ చేయడం మహాదోషము. తర్వాత మనకన్నా చిన్నవారి పట్ల ఎలా మాట్లాడాలి, మనం అత్యంత ప్రేమాస్పదంగా ఉండాలి మన పట్ల. చిన్నపిల్లలు మనకన్నా చిన్నవారి వయసులో ఎలా ఉండాలంటే వారి పట్ల మన మాట చక్కగా అమృత తుల్యంగా ఉండాలి. మన మాట వారికి మనస్సుకు హత్తుకుపోయే విధంగా ఉండాలి. వాళ్ళు మాట్లాడుతున్నారంటే మనం వాళ్ళకి ఏదైనా సలహా చెప్తున్నాము అంటే అది ఖచ్చితంగా నిక్కచ్చిగా ఉండాలి, చాలా పాజిటివ్గా ఉండాలి, వారి జీవితంలో ఉపయోగపడే విధంగా ఉండాలి, అత్యంత ప్రేమాస్పదంగా ఉండాలి. ఈ విధంగా అనేక విభాగాలుగా గమనిస్తే తల్లిదండ్రులు, గురువు, పెద్దలు, చిన్నవారు, విజ్ఞులు,
మహనీయులు ఈ విధంగా మనం విభజించుకుంటూ పోతూ ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది నేర్చుకోగలిగితే మన జీవితం ధన్యము. అంటే ఏ విధంగా అంటే అది అజరామరంగా ఉండిపోతుంది వారి పేరు. మనం ఇప్పుడు ప్రవచనాలు వింటున్నాం, ఎలా మాట్లాడుతున్నారు వారు, వాళ్ళ మాటే కదా మన దాంట్లో ప్రధానం. వారు చెప్పే విధానాన్ని బట్టే మనం ఆకర్షితులమై వింటూ ఉన్నాం. అదే సరిగా చెప్పట్లేదనుకోండి, తడబడుతూ నత్తితో, లేకపోతే అర్థం కాని విధంగా వేగంగా చెబుతూ, లేకపోతే అత్యంత నిదానంగా చెబుతూ అయితే మనకేమొస్తుంది, విసుగొచ్చేస్తుంది. వారి మాటలు మనకి బోర్ కొట్టేస్తుంది. కాబట్టి వాళ్ళు సమతుల్యతతో మాట్లాడుతున్నారు కాబట్టే మనం ఈ ప్రవచనాలు కానీ పురాణాలు కానీ వినగలుగుతాం. పురాణ ప్రవచనం, రకరకాల ప్రవచనాలు వచ్చేస్తున్నాయి ఇవాళ. అవన్నీ వినగలుగుతున్నాము అంటే కేవలం వారి యొక్క మాట యొక్క తీరు, వాళ్ళ మాట బాగుంటుంది కాబట్టి మనం ప్రవచనం వినగలుగుతున్నాం. ఎన్ని గంటలు కూర్చున్నా విసుగు విరామం లేకుండా వినగలుగుతున్నామంటే వాళ్ళు చెప్పే విధానము, వాళ్ళ వాక్శుద్ధి, వాళ్ళు మాట్లాడే వాక్చాతుర్యము, చక్కని మాట వల్ల మనం వినగలుగుతున్నాం. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మనం కాపాడుకోవాల్సినది ఏమిటంటే మాటని జాగ్రత్తగా వదలాలి. బయటికి పెదవి దాటితే పృథివి దాటుతుంది అంటారు మన సామెత. అంటే నోట్లోంచి వచ్చిన మాట గన్లోంచి వెళ్ళినటువంటి బుల్లెట్ ఏ విధంగా అయితే వెనక్కి తిరిగి రావో, అలాగే మాట్లాడే మాట అత్యంత జాగరూకతతో జాగ్రత్తగా మాట్లాడాలి. నోట్లోంచి మాట వెళ్ళిపోయిందంటే పెదవి దాటితే పృథివి దాటుతుంది అంటాం. పృథివి అంటే భూమి. అంటే ఒక్కసారి కనుక మనం ఏదన్నా మాట్లాడితే క్షణాల్లో అది ఆ నోట ఈ నోట మొత్తం దేశమంతా పాకిపోతుందట. అంత అత్యంత విశేషమైనటువంటిది మాట, అత్యంత వేగవంతమైనటువంటిది, అత్యంత పవిత్రమైనది కూడా మాట. మంత్రములాగా మంత్రాన్ని ఏ విధంగా ఉచ్చరిస్తామో మాటను కూడా అంతే విధంగా మాట్లాడాలి. మాటలో తీయదనం ఉండాలి, మాటలో చక్కదనం ఉండాలి, మాటలో లాలిత్యం ఉండాలి, అవతల వ్యక్తిని సముదాయించే విధంగా ఉండాలి, అవతల పట్ల కష్టాలనే మర్చిపోయి మన పట్లే తిరిగేట్టుగా ఉండాలి. అంత గొప్పగా ఉండాలి మాట. ఆ మాటని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరిది. జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా సంభాషించాలి. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పే విధంగా చక్కని వినయంతో ఉంటేనే మనకి మన జీవితం ధన్యము. మన గురించి 10 కాలాల పాటు అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అటువంటిదే కదా జన్మ ధన్యమైనటువంటి జీవితం. లేకపోతే ఏముందండి, అందరూ పుడుతున్నారు, మరణిస్తున్నారు, మళ్ళా పుడుతున్నారు, మరణిస్తున్నారు. అలా కాకుండా మనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉండాలంటే మనం వినయ విధేయతలు, మర్యాదలు నేర్చుకొని ప్రవర్తిస్తే అది మనల్ని చిరంజీవులుగా నిలుపుతుంది.